ఈ స్టోరీ 1970 కాలంలో జరుగుతుంది. ఒక చిన్న పిల్లాడు కిడ్నాప్‌కి గురై పూర్తిగా ఒంటరిగా ఒక గదిలో బంధించబడతాడు. ఆ గది పూర్తిగా సౌండ్ ప్రూఫ్. ఎంత అరిచినా కూడా ఎవ్వరికీ వినిపించదు. ఆ పిల్లాడి వద్ద ఉన్న ఏకైక వస్తువు ఒక పాత నల్లటి బ్లాక్ ఫోన్. కానీ ఇది మామూలు ఫోన్ కానే కాదు. మనం రోజు వాడే ఫోన్ అసలే కాదు. ఈ ఫోన్‌కి మరణించిన ఆత్మలతో మాత్రమే సంబంధం కలిగి ఉంటుంది. అవి ఫోన్ చేస్తాయి, కానీ ఎందుకు? ఆత్మలు ఆ పిల్లాడితో ఎందుకు మాట్లాడుతున్నాయి? అవి ఆ పిల్లాడిని కాపాడే ఆత్మలేనా, లేక మరింత ప్రమాదంలోకి దోస్తాయా? ఇది మరణించిన ఆత్మల కథ. ఈ పిల్లాడు బ్రతుకుతాడా, లేక అతని కథ అక్కడితోనే మూసిపోతుందా? మనం ది బ్లాక్ ఫోన్ అనే మూవీని కేవలం 12 నిమిషాల్లోనే పూర్తి చేయబోతున్నాం. కింద సబ్స్క్రైబ్ బటన్ ఒంటరిగా ఫీల్ అయిపోయి చాలా బాధపడుతుంది. మీరెవ్వరు కూడా నొక్కలేదంటే దాని మీద ఒక క్లిక్ ఇస్తే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లైక్ కొడితే నెక్స్ట్ వీడియో వరకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక మూవీలోకి వెళ్ళిపోదాం. సైకిల్ మీద వెళ్తున్న ఒక అబ్బాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయికి ఎదురుగా ఒక బ్లాక్ కలర్ వ్యాన్ ఆగుతుంది. ఆ వ్యాన్ ఆ అబ్బాయిని మాయం చేసేస్తుంది. అంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఒక సైకో కిడ్నాపర్ కేవలం అబ్బాయిలను మాత్రమే కిడ్నాప్ చేసి చంపేస్తూ ఉంటాడు. తర్వాత అదే సిటీలో ఉన్న ఫిన్నీ అనే చిన్న అబ్బాయిని చూపిస్తారు. ఆ అబ్బాయి తన సిస్టర్, ఫాదర్తో కలిసి ఉంటున్నాడు. అతని తల్లి చనిపోయి ఉంటుంది. అయితే వాళ్ళ ఫాదర్ బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అందువల్ల పిల్లలతో దురుసుగా ప్రవర్తిస్తూ కొడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఫిన్నీ స్కూల్కి వెళ్ళగానే కొంతమంది పిల్లలు ఫిన్నీని టీజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక అబ్బాయి అక్కడికి వచ్చి ఫిన్నీకి హెల్ప్ చేస్తాడు. ఫిన్నీని ఇబ్బంది పెడుతున్న ఆ అబ్బాయిని అక్కడి నుంచి తరిమేస్తాడు. తర్వాత ఆ అబ్బాయి ఫిన్నీతో, నాకు మ్యాథ్స్ సరిగ్గా రాదు, నువ్వు నాకు నేర్పిస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఫిన్నీ తప్పకుండా నేర్పిస్తాను అని చెప్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. తర్వాత రోజు ఫిన్నీ స్కూల్కి 2 ఆఫీసర్స్ వస్తారు. మూవీ స్టార్టింగ్లో కిడ్నాప్ అయిన ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తారు. ఆ ఆఫీసర్స్ ఫిన్నీ సిస్టర్ లీసాని పిలిచి, నీకు ఆ కిడ్నాపర్ దగ్గర నల్లటి బెలూన్స్ ఉన్నాయని ఎలా తెలుసు అని అడుగుతాడు. నిజానికి ఫిన్నీ సిస్టర్ క్లాస్లోనే ఆ కిడ్నాప్ అయిన అబ్బాయి సిస్టర్ కూడా చదువుతూ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి ఆ కిడ్నాప్ అయిన అబ్బాయి సిస్టర్తో, మీ బ్రదర్ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్స్ దగ్గర బ్లాక్ కలర్ బెలూన్స్ ఉన్నాయని చెప్పుంటుంది. కాబట్టి ఆ ఆఫీసర్స్ అమ్మాయితో, నువ్వు చెప్పింది నిజమే, ఆ అబ్బాయి కిడ్నాప్ అయిన ప్రదేశంలో అతని సైకిల్తో పాటు నల్లటి బెలూన్స్ దొరికాయి. కానీ ఈ విషయం నీకు ఎలా తెలుసు? ఆ సమయంలో నువ్వు అక్కడ ఉన్నావా అని ప్రశ్నిస్తాడు. ఆ అమ్మాయి, లేదు, నా డ్రీమ్లో చూశాను అని చెప్తుంది. ఇక్కడ ఒక విషయం మనకి రివీల్ అవుతుంది. ఫిన్నీ సిస్టర్కి ఏ కళ అయితే వస్తుందో అది నిజంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆఫీసర్స్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి ఎంక్వైరీ కోసం వెళ్తారు. కూతురు ఇంటికి తిరిగి రాగానే ఫిన్నీ ఫాదర్ పోలీసులతో, ఆ విషయం ఎందుకు చెప్పావని బెల్ట్తో భయంకరంగా కొడతాడు. కిడ్నాపర్ దగ్గర నల్లటి బెలూన్స్ చూశానని వాళ్ళతో ఎందుకు చెప్పావు అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, నేను చూశాను, నిజంగానే నా కలలో కనిపించింది అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి ఫాదర్, ఓకే మంచిది, మీ అమ్మకి ఎలాగైతే కలలు వచ్చాయో నీకు కూడా అలాగే వస్తున్నాయి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, కలలు ఎప్పుడూ నిజం కావు. ఇక మీదట నీకు ఎప్పుడైనా ఏదైనా కల వచ్చినా నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు అంటాడు. అలా ఆ 2 పిల్లలు తన తండ్రి ప్రవర్తన వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే అతను తరచూ చిన్నపిల్లల మీద అరుస్తూ కొడుతూ వాళ్ళ పట్ల దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఫిన్నీకి స్కూల్లో పిల్లలతో ఫైట్ చేసి సేవ్ చేసిన అబ్బాయిని చూపిస్తారు. ఇప్పుడు ఆ అబ్బాయి ముందు కూడా అదే నల్లటి రంగు వ్యాన్ ఆగి ఉంటుంది. ఆ వ్యాన్ నుంచి కిడ్నాపర్ బయటకు వచ్చి ఆ పిల్లాడిని కూడా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు స్కూల్లో ఫిన్నీని రక్షించడానికి ఎవ్వరూ లేరు. అందువల్ల పిల్లలు మళ్ళీ అతన్ని కొట్టి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు ఫిన్నీ సిస్టర్ లీసా వచ్చి రాళ్లతో వాళ్ళని కొట్టి తన బ్రదర్ని కాపాడుకుంటుంది. తర్వాత లీసా ఫిన్నీతో, ఈ రోజు రాత్రి నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, రాత్రి అక్కడే ఉంటాను అని చెప్తుంది. అందువల్ల ఫిన్నీ ఒక్కడే ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఎదురుగా అదే నల్లటి రంగు వ్యాన్ కనిపిస్తుంది. ఇది ఆ కిడ్నాపర్ వ్యాను. అతను ఏదో వస్తువులు పాడేసుకోవడం వల్ల ఫిన్నీ అతనికి సహాయం చేస్తాడు. అయితే అదే సమయంలో కిడ్నాపర్ వ్యాన్ నుంచి నల్లటి బెలూన్స్ బయటికి తీసి ఫిన్నీని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతాడు. ఫిన్నీకి స్పృహ వచ్చేసరికి ఒక చీకటి గదిలో ఉంటాడు. ఆ గది పూర్తిగా సౌండ్ ప్రూఫ్. అంటే అక్కడ అరిచినా కూడా ఎవ్వరికీ బయటికి వినిపించదు. తర్వాత కిడ్నాపర్ ఫిన్నీ దగ్గరకు వస్తాడు. అతని మొహానికి ఒక విధమైన మాస్క్ వేసుకుని ఉంటాడు. అతని పేరు జేసన్. కిడ్నాపర్ ఆ పిల్లాడితో, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నేను నిన్నేమీ చేయను అని చెప్తాడు. కిడ్నాపర్ వెళ్ళిపోయిన తర్వాత ఫిన్నీకి గదిలో ఒక ఫోన్ కనిపిస్తుంది. అలాగే ఒక కిటికీ, ఒక టాయిలెట్ తప్ప ఇంకా ఆ గదిలో ఏమీ ఉండవు. జేసన్ ఫిన్నీని అక్కడ బంధించుంటాడు. అక్కడున్న బ్లాక్ ఫోను డెడ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి దాని నుంచి ఫోన్ చేయడం కష్టం. ఎందుకంటే దాని వైరు కూడా కట్ అయిపోయి ఉంటుంది.
పైగా అది ఒక బేస్‌మెంటు. ఆ అబ్బాయి అక్కడి నుంచి ఎలా బయటపడాలని దిగులు పడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ ఫోన్ సడెన్‌గా రింగ్ అవుతుంది. అది చూసి ఫిన్ను షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ ఫోన్ వైరు కట్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు అది ఎలా రింగ్ అవుతుంది అని భయపడుతూ ఉంటాడు. ఫిన్ని ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆ రింగ్ ఆగిపోతుంది. ఈలోగా కిడ్నాపర్ జేసన్ అక్కడికొస్తాడు. ఫిన్నీతో ఇంతకు ముందు కూడా ఈ ఫోన్ రింగ్ అయింది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిడ్నాపర్ వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. అయితే ఈసారి ఫోన్‌లో ఒక అబ్బాయి మాట్లాడతాడు. అతను ఎవరో కాదు, మనం మూవీ స్టార్టింగ్‌లో చూసిన అబ్బాయి. అయితే ఇది ఆ అబ్బాయి ఆత్మ. ఆ ఆత్మ ఫిన్నీతో ఈ గదిలో ఒక బండ ఉంది. దాన్ని తీస్తే నువ్వు ఒక సొరంగం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి బయటపడొచ్చు అని చెప్తాడు. ఫిన్నీ ఆ ఆత్మ మాట విని వెంటనే గొయ్యి తీయడం మొదలుపెడతాడు. ఆ మట్టి మొత్తం టాయిలెట్లు వేసి ఫ్లష్ కొడతాడు. ఎందుకంటే అలా చేయడం వల్ల కిడ్నాపర్‌కి ఆ విషయం తెలియకుండా ఉంటుందని. ఇంకోవైపు లీసా కలలో తన బ్రదర్‌ని కిడ్నాప్ చేసినట్టు కనిపిస్తుంది. మరోవైపు కిడ్నాపర్ ఫిన్ కోసం భోజనం తీసుకొని వస్తూ ఉంటాడు. అతను వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేయకుండా వెళ్ళిపోతాడు. ఫిన్నీ బయటికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. ఫిన్నీ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇంకో అబ్బాయి మాట్లాడతాడు. అంటే మరొక ఆత్మ. ఆ అబ్బాయి కూడా ఫిన్నీ చదువుకునే స్కూల్‌లో చదువుకుంటూ ఉండేవాడు. ఆ అబ్బాయి కూడా ఫిన్నీతో "నువ్వు ఇక్కడ ఒక సొరంగం ఏర్పరచాలి. దాని ద్వారానే నువ్వు బయటపడాలి" అని చెప్తాడు. ఇక్కడ చాలామంది పిల్లల ఆత్మలు కనిపిస్తాయి. వీళ్ళందరినీ జేసన్ కిడ్నాప్ చేసి మరీ చంపేసుంటాడు. చనిపోయిన వాళ్ళందరూ కలిసి ఫిన్నీకి హెల్ప్ చేయాలి అనుకుంటారు. ఆ ఆత్మలన్నీ ఫోన్ ద్వారా ఫిన్నీతో మాట్లాడుతూ ఉంటాయి. ఫిన్నీతో మాట్లాడుతున్న ఆత్మ, "నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళిపోకు. ఒకవేళ వెళ్తే వాడు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. వాడు కావాలని ఆ డోర్ ఓపెన్ చేసి వెళ్తాడు" అని చెప్తాడు. అలాగే ఆ అబ్బాయి ఆ గదిలో ఒక తాడు దాచిపెట్టుంటాడు. కాబట్టి ఆ తాడు తీసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి దాని సహాయంతో నువ్వు బయటపడొచ్చు అని చెప్తాడు. ఫిన్నీ వెంటనే తాడు తెచ్చుకొని బయటికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తాడు. అయితే అది కిటికీ వరకు సరిపోదు. ఇంకోవైపు లీసా తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన కల గురించి మొత్తం చెప్తుంది. ఆ కలలో తను ఆ కిడ్నాపర్‌ని చూశాను అని చెప్తుంది. అతను ఒక మాస్క్ వేసుకొని ఉన్నాడు. ఆ ప్లేస్‌ని నేను గుర్తుపడతాను అని చెప్తుంది. అక్కడే ఆ కిడ్నాపర్ ఫిన్నీని దాచిపెట్టాడు అంటుంది. అప్పుడు వాళ్ళ ఫాదర్‌కి కూడా కొడుకు మీద దిగులొస్తుంది. అందువల్ల అతను కూడా తన కూతురు చెప్పినట్టుగానే విని కొడుకు కోసం వెతుక్కుంటూ బయలుదేరతారు. మరోవైపు పోలీస్ ఆఫీసర్స్ పిల్లల కిడ్నాప్ అయిన విషయం గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఒక వ్యక్తి ఇంటికి ఎంక్వైరీ చేయడానికి వెళ్తారు. ఈ వ్యక్తి తన బ్రదర్‌తో కలిసి ఆ ఇంట్లో నివసిస్తూ ఉంటాడు. పోలీసులకి ఆ వ్యక్తి మీద అనుమానం రావడం వల్ల ఎంక్వైరీ చేయడానికి అక్కడికొచ్చుంటారు. ఆ వ్యక్తి పోలీసులతో "ఏమో ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తి ఇక్కడ కూడా ఉండొచ్చేమో, వెళ్లి వెతకండి" అని చెప్తాడు. పోలీసులు అతను చెప్పినట్టుగానే ఇంట్లో మొత్తం సెర్చ్ చేస్తారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇదే బేస్‌మెంట్ కింద ఫిన్నీని బంధించి ఉంటాడు. అయితే ఆ వ్యక్తికి ఈ విషయం ఏమాత్రం తెలీదు. ఈ వ్యక్తి బ్రదరే ఆ కిడ్నాపర్ జేసన్. అతని బ్రదరే పిల్లలందరినీ చంపేసి కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ విషయం గురించి అతనికి అస్సలు తెలీదు. అంతేకాదు అతను ఇంటి కింద ఒక బేస్‌మెంట్ ఉందని కూడా అతనికి తెలీదు. తర్వాత ఇప్పుడు జేసన్ మళ్ళీ ఫిన్ కోసం భోజనం తీసుకొస్తాడు. ఆ అబ్బాయితో "ఇప్పుడైనా నువ్వు నీ పేరు నాకు చెప్పు. నేను నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తాను" అంటాడు. అయితే ఫిన్నీ చాలా భయపడి ఉండడం వల్ల అతనికి రాంగ్ నేమ్ చెప్తాడు. అది విని ఆ కిడ్నాపర్‌కి చాలా కోపం వస్తుంది. అతను కోపంగా అన్నం విసిరికొట్టి తన చేతిలో ఉన్న ఒక పేపర్‌ని ఫిన్నీకి ఇస్తాడు. అందులో ఫిన్నీ కిడ్నాప్ అయిన వార్త ప్రచురించి ఉంటుంది. అక్కడ ఫిన్నీ పేరు కూడా ఉంటుంది. అంటే దొరికిపోయినట్టే కదా! అందువల్ల అతనికి బాగా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఫిన్నీకి మళ్ళీ ఒక అబ్బాయి ఆత్మ కనిపిస్తుంది. ఈలోగా వెంటనే అక్కడ ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. ఆ అబ్బాయి ఆత్మ ఫోన్ ద్వారా మాట్లాడుతూ "ఇప్పటివరకు ఆ కిడ్నాపర్ నేనెందుకు చంపలేదంటే నువ్వు అతనితో ఇప్పటిదాకా ఒక గేమ్ కూడా ఆడలేదు. ఇదే నీకు సరైన సమయం. ఈ సమయంలో బహుశా అతను నిద్రపోతూ ఉంటాడు. ఆ డోర్ పాస్వర్డ్ నా సైకిల్ నెంబర్. నేను దాన్ని ఇక్కడ ఉన్న గోడ మీద రాశాను" అని చెప్తాడు. సో వెంటనే ఫిన్నీ ఏదోలాగా ఆ నెంబర్‌ని వెతికి పట్టుకుంటాడు. డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఈలోగా కిడ్నాపర్ కూడా మేల్కొంటాడు. అతని కుక్క ఫిన్నీని వెంబడిస్తుంది. అయితే ఆ కిడ్నాపర్ చాలా తెలివైనవాడు. మళ్ళీ ఫిన్నీని పట్టుకుంటాడు. అలా మళ్ళీ ఇంకోసారి అతని చేతిలో బందీగా మారిపోతాడు. ఒక పిల్లాడి ఆత్మ ఒకరోజు గడిచేలోగా నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకున్నావా సరే, లేదంటే అతను నిన్ను చంపేస్తాడు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్న ఒక గోడని పగలగొట్టు. దాని వెనకాల ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. ఆ మార్గం ద్వారా నువ్వు సులభంగా బయటపడొచ్చు అని చెప్తాడు. ఫిన్నీ ఆ అబ్బాయి ఆత్మ చెప్పినట్లుగానే చేస్తాడు.
ఫ్రిడ్జ్ పగలగొట్టుకొని లోపలికి వెళ్తాడు. అయితే ఫిన్నీ ఇక్కడ కూడా ఇరుక్కుపోతాడు. ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్ అవతల వైపు నుంచి లాక్ వేసి ఉంటుంది. ఇప్పుడు ఫిన్నీ ధైర్యం మొత్తం కోల్పోతాడు. మిగతా వాళ్ళందరినీ చంపినట్లుగా ఆ కిడ్నాపర్ తనను కూడా చంపేస్తాడని భయపడుతూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. అయితే ఈసారి ఫిన్నీతో మాట్లాడుతున్నది ఫిన్నీని స్కూల్లో పిల్లల దగ్గర నుంచి సేవ్ చేసిన ఆ అబ్బాయి ఆత్మ. ఆ ఆత్మ ఫిన్నీతో ఈ ఫోన్ రిసీవర్లో మట్టి నింపు, దాన్ని నువ్వు ఒక వెపన్ లాగా ఉపయోగించుకో అని చెప్తాడు. మరోవైపు లీసా సైకిల్ మీద వర్షంలో కిడ్నాపర్ ఇంటి కోసం వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి తన కలలో ఆ కిడ్నాపర్ ఇంటిని చూసేసి ఉంటుంది. సడన్గా లీసాకి ఎదురుగా చనిపోయిన ఆ 5 అబ్బాయిల ఆత్మలు వచ్చి నిలబడతాయి. వాళ్ళందరినీ జేసన్ చంపేసి ఉంటాడు. లీసా వాళ్ళందరిని చూసి భయపడి కింద పడిపోతుంది. అప్పుడు లీసా ఎదురుగా ఉన్న కిడ్నాపర్ ఇంటిని చూసేస్తుంది. వెంటనే ఇంటికి వెళ్ళి ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్కి కాల్ చేస్తుంది. మరోవైపు కిడ్నాపర్ బ్రదర్కి జేసన్ మీద అనుమానం కలుగుతుంది. కిందికి వెళ్ళగానే అక్కడ అతనికి ఒక బేస్ మఠం కనిపిస్తుంది. అతను అక్కడ ఫిన్నీని చూసి షాక్ అయిపోతాడు. అయితే ఆ వ్యక్తి ఫిన్నీని సేవ్ చేసేలోగా కిడ్నాపర్ వచ్చి తన బ్రదర్ని చంపేస్తాడు. ఇప్పుడు కిడ్నాపర్ ఫిన్నీని కూడా చంపాలి అనుకుంటున్నాడు. కాబట్టి తన డాగ్ని డోర్ దగ్గర కట్టేస్తాడు. ఆ పిల్లాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ పిల్లాడు అటు ఇటు పరిగెడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ కిడ్నాపర్ ఫిన్నీ దగ్గరకు వచ్చేసరికి అతను ఒక గొయ్యిలో పడిపోతాడు. అది ఫిన్నీ తవ్విన గొయ్యి. కిడ్నాపర్ గొయ్యిలో పడిన వెంటనే ఫిన్నీ అక్కడ ఉన్న ఫోన్ వైర్ తీసుకుని అతని గొంతుకు బిగించి చంపేస్తాడు. అయితే ఇప్పుడు కూడా ఆ అబ్బాయి బయటికి వెళ్ళలేడు. ఎందుకంటే ఆ కిడ్నాపర్ తన పెంపుడు కుక్కని ఆ డోర్ దగ్గరే కట్టేశాడు కదా. ఇంకోవైపు లీసా పోలీసులను తీసుకుని ఆ ఇంటి దగ్గరకు వస్తుంది. లీసా చూపించిన ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి పోలీసులకి ఆ ఇంట్లో చాలామంది పిల్లల శవాలు దొరుకుతాయి. ఆ పిల్లలందరినీ కూడా జేసనే చంపేసి ఉంటాడు. ఇంకోవైపు ఫిన్నీ ఆ డాగ్కి ఒక మటన్ ముక్క వేసి డోర్ పాస్వర్డ్ తెలియడం వల్ల ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. అక్కడ ఫిన్నీకి చాలా పోలీస్ జీపులు కనిపిస్తాయి. అప్పుడే మనకి ఒక విషయం తెలుస్తుంది. ఆ కిడ్నాపర్కి 2 ఇళ్ళు ఉన్నాయి. అంటే ఇప్పుడు పోలీసులు వెళ్ళినది వేరే ఇల్లు, కిడ్నాపర్ ఫిన్నీని దాచిపెట్టింది వేరే ఇల్లు. కిడ్నాపర్ ఒక ఇంట్లో పిల్లల్ని కిడ్నాప్ చేసి దాచిపెట్టి మరో ఇంట్లో వాళ్ళని చంపేసి పూడ్చిపెడుతూ ఉంటాడు. అందువల్లనే పోలీసులకి ఫిన్ దొరకలేదు. సో ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోయింది. ఫిన్నీ ఫాదర్ కూడా పిల్లల్ని క్షమాపణ అడుగుతాడు. ఇంకెప్పుడు ఎటువంటి తప్పు చేయను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఫిన్నీ స్కూల్కి వెళ్తాడు. అయితే స్కూల్లో పిల్లలందరూ అతన్ని విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఫిన్నీ తన ప్రాణం కాపాడుకోవడం కోసం కిడ్నాపర్ని చంపేశాడు కాబట్టి. ఇప్పుడు ఆ అబ్బాయి చాలా మారిపోయి ఉంటాడు. అతను ఇప్పుడు పాత ఫిన్నీ కాదు. ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఎవ్వరికి కూడా భయపడడు. మూవీ ఎండింగ్లో మనకి ఒక మెసేజ్ ఉంటుంది. అదేమిటంటే మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేసేటప్పుడు బాగా ఆలోచించి వాళ్ళ గురించి తెలుసుకుని సహాయం చేయాలి. లేదంటే అది చాలా ప్రమాదాలకు దారి తీస్తుంది అని ఉంటుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.